ఏపీలో క్రైస్తవ మతస్థులు మేము క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతారో అర్థం కాల. ఈ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ మనం విశ్లేషణ చేద్దాం. క్రిస్టియన్ కాదని చెప్పనండి సార్, చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పనండి నేను క్రిస్టియన్ కాదని. నేను క్రిస్టియన్ కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పనండి. చెప్పండి చదివేందుకు దీనికి చదివేందుకు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను, బాధ కలుగుతుంది. తమరు క్రిస్టియన్, యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం, ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేరడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ యొక్క హోసేనా మినిస్టర్స్ నిరూపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఏంటో ప్రపంచం అంతా క్రిస్టియన్లు ఒక రకంగా ఉంటే మన ఏపీలోనే ఒక రకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ చెప్పుకునే బదులు నీ మతం ఏందయ్య అంటే మానవత్వం అంటాడు, నేను క్రిస్టియన్ చెప్పుకోడు. అదేవిధంగా మన మోషేను రాజు సభలో క్రిస్టియన్ కాదు నేను హిందువులు అంటాడు, అతను మాత్రం క్రిస్టియనే. అతను క్రిస్టియన్ అని చెప్పుకుంటే వచ్చిన బాధ ఏంటో అర్థం కావాలా. నిజంగా క్రిస్టియన్ చెప్పుకుంటే బాధ ఏంటి అర్థం కాని విషయము. మన రాష్ట్రంలో అందరూ ఇంతేనా, లేకపోతే రాజకీయ క్రైస్తవులు మాత్రమే ఇలా ఉన్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా క్రిస్టియన్ మతస్థులు చాలామంది పనిచేస్తారు. అసలు వాళ్ళ మతానికి విగ్రహారాధన చేసే కాడ పనిచేయడం విరుద్ధం. మరి ఎందుకో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేలాది మంది పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే మన రాష్ట్రంలో హిందూ పేరు ఉంటుంది, సర్టిఫికెట్లో ఉద్యోగాలు రాయితీలు గీతీలు అన్నీ కూడా హిందూ కిందనే ఉంటారు. క్రిస్టియన్ అని అనడానికి సిగ్గుపడిస్తారు. అసలు ఎందుకు ఈ సిగ్గుపడాలి, ఏంటి అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం చట్ట ప్రకారం ఎటువంటి రాయితీలు వస్తాయో అవి పొందాలి, మాతో పాటే, సాధారణ హిందువుతో పాటే. అలా కాదు, అసలు రాజకీయంగా ఉన్నటువంటి క్రిస్టియన్లు ఎవరు కూడా మేము రాజకీయ క్రిస్టియన్లు కాదని చెప్పుకోవడానికి సిగ్గుపడి వస్తున్నారండి. ఈ విషయంలో మరి మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.